హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఒక కొత్త హెయిర్ స్టైల్ మీకు చూపించబోతున్నాను. ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకైనా షార్ట్ హెయిర్ వాళ్ళకన్నా చాలా బాగుంటుంది. అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది వేసుకోవడానికి. ముందైతే హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. దువ్వుకున్న తర్వాత ఇలా సైడ్కి పఫ్ తీసుకుంటాం కదా, అలా కొంచెం హెయిర్ తీసుకోవాలి. ఆ హెయిర్ కూడా చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకుని ఒక చిన్న పాయలా తీసుకుని మనం జడ ఎలా అల్లుకుంటాం అలా అల్లండి. 2 సార్లు అల్లిన తర్వాత ఎదరి నుంచి ఇంకొంచెం హెయిర్ తీసుకుని నేను అల్లిన అల్లికలో కలపాలి. మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. మీకు ఎలా వీలుగా ఉంటే అలా దువ్వంతో తీసుకోవచ్చు, లేదా చేత్తో కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే చేత్తో తీసుకుంటున్నాను. చిన్న చిన్న పాయలు తీసుకుని నేను వేసే జడలో ఇలా కలుపుతున్నాను అనమాట అల్లికలోని. మీకు వీడియో చూస్తే ఐడియా వస్తుందండి, నేను ఎలా అల్లుతున్నాను, హెయిర్ ఎలా కలుపుతున్నాను, పాయల కింద తీసి అనేది తెలుస్తుంది. హెయిర్ అయితే చూసారు కదా, ఇలా వస్తుంది. ఫ్రంట్ నీట్గా ఉంది కదా, ఇలా లాస్ట్ దాకా అల్లేయాలి. చెవి వెనక్కి వరకు అల్లి కిందికి మామూలుగా జడ అల్లినట్టుగా అల్లేసుకోండి. అలా అల్లడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది. నేనైతే కొంచెం ఎక్కువగానే అల్లుతున్నాను, ఊడిపోద్ది కదా అని కొంచెం కిందకంటే అల్లానమాట. మీరు లేదు అంటే చిన్న చిన్న క్లిప్స్ ఏమైనా పెట్టేసుకోండి, పిన్స్ లాంటివి ఓడకుండా ఉంటుంది. ఇలా అల్లుకున్న తర్వాత మనం రైట్ సైడ్ ఎలా అయితే అల్లామో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే హెయిర్ ఇదిగోండి ఇలా తీసుకోండి. వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు. కొంచెం హెయిర్ ఇలా తీసుకుని దాన్ని 3 పార్ట్స్ కింద చేసుకొని మనం జడ ఎలా అల్లుకుంటామో అటువైపు ఎలా అల్లామో సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇటు సైడు 2 సార్లు అల్లి కొంచెం హెయిర్ తీసుకుని నేను అల్లే అల్లికలో కలిపేయడమే. ఇక్కడైతే నేను అల్లడం క్లియర్గా తెలుస్తుందండి. ఒక్క నిమిషం మీరు అలా చూసారనుకో హెయిర్ స్టైల్ వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకుంటారు. ఇదిగోనండి కొంచెం హెయిర్ తీసుకుని నేను అల్లే అల్లికలో కలిపేయడమే. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేయండి, లేదంటే ఇంకోసారి ట్రై చేసేసరికి వచ్చేస్తుంది కంపల్సరీ. చాలా సింపుల్గా అనిపిస్తుంది. నేను ఇటు సైడ్ కూడా కొంచెం కిందకి అల్లుతున్నాను అనమాట, ఊడిపోద్దని. మీరు పిన్స్ ఏమన్నా పెట్టుకుంటే పెట్టేసుకోండి. నేనైతే ఇలా కిందకి అల్లుతున్నాను. ఈ హెయిర్ స్టైల్ తొందరగా చెరగదు. ఈవినింగ్ దాకా అలా ఫ్రెష్గానే ఉంటుంది. పిల్లలకి వేసిన, పెద్దవాళ్ళు వేసుకున్న హెయిర్ ముందుకు రావడం, చిన్న చిన్నవి వచ్చేస్తూ ఉంటాయి కదా, బేబీ హెయిర్ లాంటిది, అలాంటిది ఏం రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా అలాగే ఉంటుంది. తొందరగా చెరిగిపోవడం అలాంటిది ఏమి ఉండదు, చిందరవందర కావడం ఉండదు. ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది వేసుకుంటే. నేనైతే ఇటు అటు ఉన్నాయి కదా అల్లినవి, అవి 2 కలిపి ఇలా ముడి వేసినట్టుగా వేసి అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ అయితే ఎక్కువసేపు ఉంటుందని చెప్పాను కదండి. ఇది జర్నీలో కూడా బాగుంటుంది. హెయిర్ ముందుకు వచ్చేయడం, జర్నీ చేయడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది కదా మనకి జర్నీలో. ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే తొందరగా అలా అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. జడ అయితే నేను మామూలుగా చిక్కులు తీసి నార్మల్ జడ అల్లినట్టుగానే స్టార్టింగ్ అల్లిన తర్వాత నేను చూసారా ఇక్కడ పాయలో సగం మాత్రమే తీస్తున్నాను. ఈతపాయల జడ అంటారు కదా, ఆ మోడల్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. అల్లికలు ఎక్కువగా కనిపిస్తాయి, చూడడానికి కూడా చాలా లుక్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. నేనైతే అప్పుడప్పుడు ఫంక్షన్స్కి ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ట్రై చేశాను. లాంగ్ హెయిర్ కదా, చాలా బాగా కనిపిస్తుంది లాంగ్ హెయిర్ మీద. షార్ట్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చివరిదాకా ఇలాగే అల్లి నేను లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను. మీరు చివరి సన్నంగా ఉంది అనుకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో అలాగే ఫోల్డ్ చేసి పెట్టాను షార్ట్ హెయిర్ వాళ్ళకి, అది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా వచ్చిందండి హెయిర్, చాలా బాగుంది కదా. మా ఇంట్లో ఇలా ఫ్లవర్స్ ఉంటే దాంట్లో ఇలా సెట్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు, పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.